ఎవ్రీవన్. ఇప్పుడు నేను గోధుమ రవ్వతో హల్వా చేస్తున్నానండి. హల్వా చేయడానికి ముందు ఒక గిన్నెలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. తర్వాత రవ్వ కూడా వేసేసుకుని అది కూడా వేగనివ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత రెండు కూడా పక్క పెట్టేసుకోవాలండి వేగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలండి. తీసుకుని అది కూడా దాంట్లో యాడ్ చేసేసుకుని తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను కలర్ కోసం ఎల్లో కలర్ అయితే యాడ్ చేశానండి. మీకు కావాల్సిన కలర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ దీనికి హల్వాకి ఎల్లో కలర్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుందండి చూడడానికి. అంతే నేను ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. ఇదిగోండి అయిపోయింది. తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసి దాని మీద అది వేసుకోవాలి. దాని మీద అది పెట్టుకుని చుట్టూ మనం కావాల్సిన ప్లేట్ అంతా ఎంత ఉందో అంత స్ప్రెడ్ చేసుకుని తర్వాత మనకి కావాల్సిన పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే. ఇది టేస్ట్ అయితే ఎంత బాగుందనుకుంటున్నారు? అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అంత టేస్ట్గా ఉందండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాను కదా, అందుకే మరీ టేస్ట్ బాగా ఎక్కువైంది. చాలా బాగుంది. చూడండి చూడడానికి కాదండి తినడానికి కూడా ఇంకా చాలా చాలా బాగుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.